ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు ఘనమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ముందుగా ఈ వాక్య సందేశాన్ని వాచ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు మీకును మీ కుటుంబాలకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఫలింపచేసి వర్ధిల్ల చేయుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను అత్యానంద భరితులుగా చేయుగాక. ఈ 2021 క్రిస్మస్ సందేశం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, మీరు మరొక అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ 2021వ క్రిస్మస్ పండుగను ఆచరించడానికి, జరుపుకోవడానికి మాకును మా కుటుంబాలకు మీరు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నన్ను నీ శిలువ చాటున మరుగుపరుచుకొని నీ మాటలు నా నోట ఉంచి వింటున్న ప్రతి ఒక్కరికి ప్రయోజనకరమగునట్లుగా మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వినయముగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ 2021వ సంవత్సరంలో కూడా క్రిస్మస్ పండుగను జరుపుకోవడానికి కృప చూపినటువంటి దేవదేవునికి, నా యేసుక్రీస్తు ప్రభువారికి కృతజ్ఞతలు. నా దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. రండి క్రిస్మస్ సందేశంలోనికి వెళ్దాం. అసలు క్రిస్మస్ అనంటే మనందరికీ తెలిసినటువంటి అర్థం క్రైస్ట్ మాస్, క్రీస్తును ఆరాధించడం అని. క్రిస్మస్ అనంటే క్రీస్తును ఆరాధించడం, క్రీస్తును కలిగి ఉండడం, క్రీస్తును అనుసరించడం, క్రీస్తును వెంబడించడం అని కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం జరుపుకునేటువంటి క్రిస్మస్ పండుగ క్రీస్తును కలిగి ఉండి, ఆయన అనుగ్రహించిన రక్షణను కలిగి ఉండి, ఆయన మనకు అనుగ్రహించిన రక్షణానందముతో, పరిశుద్ధాత్మనందలి ఆనందముతో ఈ పండుగను మనం జరుపుకున్నట్లయితే మనకు, మన కుటుంబాలకు ఖచ్చితంగా ఎంతో దీవెనకరంగా ఉంటుందని నేను దృఢంగా విశ్వసిస్తున్నా. నిజమైన క్రిస్మస్ క్రీస్తును కలిగి ఉండి జరుపుకోవడం, క్రీస్తు అనుగ్రహించినటువంటి ఉచితమైన రక్షణను పొందుకొని క్రిస్మస్ను జరుపుకుంటే అప్పుడు మనము క్రీస్తును ఆరాధించుచున్నట్లు, క్రీస్తును సేవిస్తున్నట్లు, క్రీస్తును అనుసరించుచున్నట్లు, ఆత్మీయంగా మనము క్రిస్మస్ లో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకొని అనుసరిస్తున్నట్లు. ఈ క్రిస్మస్ పండుగను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. క్రిస్మస్ పండుగను మాత్రమే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వారు ఎంతో ఆనందంగా జరుపుకోవడానికి ఇష్టపడతారు. దాదాపు ఒక నెల రోజుల ముందు నుంచే క్రిస్మస్ సందడి ఆరంభమవుతుంది. గృహాలను అలంకరించుకోవడానికి, పిండి వంటలు చేసుకోవడానికి, కొత్త బట్టలు ధరించుకోవడానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసేస్తుంటారు. దేవాలయాలు చక్కగా అలంకరించడానికి మంచిది. అయితే క్రీస్తును కలిగి ఉండి, యేసుక్రీస్తు అనుగ్రహించిన ఉచితమైన రక్షణను పొందుకొని క్రిస్మస్‌ను జరుపుకుంటూ ఆనందిస్తే
అప్పుడు దానినే అసలైనటువంటి నిజమైన క్రిస్మస్ పండుగ అని చెప్పవచ్చు. అలా కాకుండా క్రిస్మస్ కాకుండా క్రిస్మస్ జరుపుకున్నామనుకోండి, మనం ఎంత ఖర్చు చేసుకున్నా, ఎన్ని ఆడంబరాలకు పోయినా ప్రయోజనం మాత్రం ఏమాత్రం ఉండదు. క్రిస్మస్ అంటే క్రీస్తు లేకుండా క్రిస్మస్ పండుగను జరుపుకోవడం. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధిస్తూ క్రిస్మస్ పండుగను జరుపుకోవడం. మరి మాటలు వింటున్న నీవు క్రీస్తును కలిగి ఉన్నావా? ఆయన అనుగ్రహించిన ఉచితమైన రక్షణను పొందుకున్నావా? అయితే నీవు క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నావు. అలా గాకుండా దేవుడు ఎంతగా నిన్ను తన చేతిలోకి రమ్మని పిలుస్తున్నా, తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నా, ఇప్పటికీ నీవు రక్షణ పొందకపోతే, క్రీస్తును కలిగి లేకుండా ఈ క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాను అంటే, నీవు జరుపుకుంటున్న పండుగ క్రిస్మస్. క్రీస్తు లేకుండా నీవు క్రిస్మస్‌ను ఆచరిస్తున్నావు. అయితే దాని వలన నీకు ఏమాత్రం ప్రయోజనం ఉండదని నేను దేవుని పేరట ప్రేమతో మాట్లాడుచున్నాను. అయితే ఈ క్రిస్మస్ అనేది క్రీస్తు జన్మదిన వేడుక. సృష్టికర్త, సర్వాధికారి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తుగా, నరునిగా, ఒక మనిషిగా ఈ లోకంలో జన్మించడం. క్రీస్తు జననం అనేది సమస్త మానవాళికి సంతోషదాయకమైనది. సమస్త మానవాళి రక్షణ కొరకు దేవుడే నరమాతృనిగా ఈ పాపలోకంలో జన్మించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారి జననం సమస్త మానవాళికి శుభవర్తమానమే. సమస్త మానవాళికి సంతోషదాయకమే. అయితే ఆ క్రిస్మస్ ఆనందాన్ని ఎవరు అనుభవిస్తారు రియల్‌గా, ఆత్మీయంగా అనంటే, రక్షించబడిన వారు రక్షణానందమును కలిగి ఉన్నవారు ఈ క్రిస్మస్‌ను ఆత్మానందముతో జరుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే క్రీస్తును కలిగి ఉన్నవారు ఎంతో ఆనందంతో, సంతోషంతో, సమాధానంతో ఉండగలుగుతారు. క్రీస్తును కలిగి ఉండి ఈ లోకంలో ఏ ఆడంబరాలు లేకపోయినా మనం అత్యానంద భరితులముగానే ఉండగలుగుతాం. అయితే క్రీస్తు లేకుండా ఎన్ని ఆడంబరాలు చేసినా ఖచ్చితంగా అందులో సమాధానం ఉండదు. క్రీస్తు అనుగ్రహించే సమాధానము, సంతోషాలు కరువవుతాయి, ఉండవు. కాబట్టి క్రీస్తు జన్మదిన వేడుకను జరుపుకుంటున్న మనందరము కూడా క్రీస్తు అనుగ్రహించిన రక్షణానందముతో, ఆత్మీయ ఆనందముతో జరుపుకుంటూ ఆ ఆనందాన్ని అనేకులకు పంచేటట్లుగా మనం ఈ వేడుకను జరుపుకుంటే దేవుడు కూడా ఎంతగానో సంతోషిస్తాడు. అయితే ఈ క్రిస్మస్ జరుపుకుంటున్నటువంటి ఆత్మీయులముగా, క్రైస్తవులముగా, దేవుని సేవకులముగా మనం అనుసరించాల్సినవి, పాటించాల్సినవి ఖచ్చితంగా కొన్ని ఉన్నాయి. క్రీస్తును కలిగి ఉండి రక్షణానందమును కలిగి ఉన్నటువంటి మనము ఆ రక్షణానందమును ఇతరులకు కూడా షేర్ చేయాలి. ఆ రక్షణ సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకోవడానికి మనము ప్రయాసపడాలి. అలాగే క్రీస్తు జననము గురించి తెలియనటువంటి వారికి మనము ప్రకటించాలి. అలాగే మనం క్రీస్తులో జన్మించినందుకు
మనం అనుభవించుచున్నటువంటి అత్యానందాన్ని ఇతరులు కూడా అనుభవించేటట్లుగా వారి కొరకు ప్రార్థన చేయాలి, సువార్తను ప్రకటించాలి. పరిశుద్ధాత్మ సహాయంతో చేయాల్సిందంతా కూడా వారి కొరకు మనం చేయాలి. ఆ రక్షణానందము మన వరకే పరిమితం కాకుండా, మన కుటుంబాల వరకే కాకుండా, నిజ దేవుడెవరో తెలియక లోకానుసారంగా జీవిస్తూ పాపములో మగ్గిపోతున్న వారికి ఆ ఆనందం గురించి తెలియపరిచి, ఆ ఆనందమును వారును కలిగి ఉండేటట్లుగా, అనుభవించేటట్లుగా మన వంతుగా మన సహాయం చేయటం ఎంతైనా అవసరమని ఈ దినాన నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమిలో జన్మించినప్పుడు మొట్టమొదట దేవుని దూతలు ఆ ఆనందాన్ని అనుభవించారు. దేవదేవుడే లోక రక్షకునిగా ఈ లోకంలో జన్మించినందుకు మొట్టమొదట ఆయన దూతలు ఎంతో మహదానందము పొంది ఆ ఆనందమును మొట్టమొదట గొల్లలకు తెలియపరిచారు. గొల్లలు కూడా ఆ ఆనందాన్ని కలిగి ఉండాలని వారు క్రీస్తు జననము గురించి గొల్లలకు ప్రకటించారు. మొట్టమొదట దేవుని దూతలే క్రీస్తు జననము గురించి గొల్లలకు ఆనాడు తెలియపరిచినప్పుడు ఆ గొల్లలు క్రీస్తును కనుగొన్నాక, ఆయన్ని కలుసుకున్నాక, ఆయన్ని హృదయంలోనికి చేర్చుకున్నాక దేవదూతలు ఆనందించినట్లుగా గొల్లలు కూడా ఆనందించారు. ఈ రోజున నీవు రక్షించబడి ఉంటే, ఆ రక్షణానందాన్ని నువ్వు అనుభవిస్తూ ఉంటే, ఆత్మీయ ఆనందము నువ్వు కలిగి ఉంటే, నీవు కలిగి ఉన్న ఆ ఆనందము అనేకులు కలిగి ఉండాలి అని, అనేకులు అనుభవించాలి అని నీవు కూడా ఆనాటి దూతల వలె క్రీస్తు పక్షాన ఒక దూతగా నువ్వు లేవనెత్తబడాలి. ఈ రోజున దేవుని పక్షపు దూతగా నీవు అనేకులకు క్రీస్తు జననం గురించి చాటాలి. నీవు అనుభవించుచున్న ఆనందమును అనేకులు అనుభవించేటట్లుగా ప్రయాసపడాలి. ఆనాడు దూతలు చేశారు ఆ పని. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడే తూర్పు దిక్కున ఒక వండర్ఫుల్ స్టార్ ఉదయించింది. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల వెలుగు కంటే ఎంతో తేజోవంతమైనటువంటి నక్షత్రము ఆ రోజునే ఆ సమయానికి ఉదయించింది. ఆ స్టార్ కూడా తూర్పు దిక్కున ఉన్న ముగ్గురు జ్ఞానులను యేసు నొద్దకు నడిపించింది. వారు కూడా యేసును కనుగొన్నాక, యేసును వారి హృదయంలోనికి ఆహ్వానించాక వారు కూడా కానుకలు అర్పించి అత్యానంద భరితులైనట్లుగా వాక్యము చూస్తాం. ఆ రోజున స్టార్ ముగ్గురు జ్ఞానులను యేసును కనుగొనేటట్లుగా చేసి, వారు యేసును బట్టి రక్షణానందం పొందేటట్లుగా చేసినట్లుగా నీవు కూడా దేవుని కొరకు పుట్టిన ఒక నక్షత్రముగా, ఒక స్టార్‌గా నీవు వెలిగించబడుతూ యేసు వద్దకు అనేకులను తోడుకొని వచ్చేటువంటి సాధనంగా మార్చబడాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు అని ఆనాడు గొల్లలకు మాత్రమే కాదు, జ్ఞానులకు మాత్రమే కాదు గాని ఇంకా మరికొంతమందికి తెలియపరచబడింది. వారిలో హేరోదు ఉన్నారు. హేరోదు మహారాజుకి జ్ఞానులే తెలియపరిచారు. అయితే అతను యేసును హృదయపూర్వకముగా కనుగొనాలి, స్వీకరించాలి, ఆనందాన్ని అనుభవించాలి అని అనుకోలేదు. తూర్పు దిక్కున ఉదయించిన స్టార్ అందరికీ కనిపించి ఉండవచ్చును, కానీ ముగ్గురు మాత్రమే ఆనందాన్ని పొందుకొనగలిగారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా క్రీస్తును గురించిన సువార్త ప్రకటించబడుతున్నను
వింటున్న వారిలో అందరూ రక్షణలోనికి వస్తున్నారా? అందరూ యేసుని అంగీకరిస్తున్నారా అంటే లేదు. కొంతమందే యేసును తమ హృదయాల్లోనికి చేర్చుకొని అత్యానంద భరితులవుతూ ఉన్నారు. కొంతమంది మట్టుకే నిజమైన క్రిస్మస్‌ను ఆచరిస్తూ ఉన్నారు. దాదాపు 70% పీపుల్ జరుపుకున్న క్రిస్మస్ పండుగ నామకార్థమైనదిగానే ఉన్నది అని మనం గుర్తించాలి. కాబట్టి ఈ మాటలు వింటున్న మనము మాత్రం మనము కలిగి ఉన్న ఆనందాన్ని, అనుభవిస్తున్న ఆనందాన్ని ఇతరులు కూడా అనుభవించేలా చేయటానికి మన వంతు కృషి మనం చేద్దాం. అయితే బైబిల్‌లో గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి జననం ఎలా జరిగింది? ఆయన ఎక్కడ జన్మించారు? అని గనక మనం ఆలోచన చేస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన జన్మించక ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవదేవుడు తన ప్రవక్తల ద్వారా రానున్న దినాలలో దేవుడే నరావతారిగా మనుష్యునిగా జన్మిస్తారు అని ప్రవచనాలు పలికించారు. యెషయా ప్రవక్త ద్వారా యెషయా గ్రంథము 9:6లో ఏలయనగా మన కొరకు ఒక శిశువు పుట్టును, కుమారుడు అనుగ్రహించబడును అని రాయబడి ఉన్నది. అలాగే మీకా ప్రవక్త ద్వారా మీకా గ్రంథము 5:2లో అల్ప గ్రామమైన బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించబోతున్నారు అని ప్రవచించారు. అలాగే సంఖ్యాకాండము 24:17-18 వచనాల్లో బిలాము ప్రవక్త ద్వారా కూడా యాకోబులో నక్షత్రం ఉదయించబోతుంది, రాజదండం ఇశ్రాయేలు నుండి లేవబోతుంది అని యేసుక్రీస్తు జననాన్ని గురించి ప్రవచించడం జరిగింది. ఇంకా కొంతమంది ప్రవక్తలు యేసుక్రీస్తు ప్రభువారి జననాన్ని గురించి ముందుగానే దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ప్రవచించినట్లుగా వాక్య లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చబడేందుకు యేసుక్రీస్తు ప్రభువారు 2020 సంవత్సరాల క్రితమే ఈ భూలోకములో పశుల పాకలో జన్మించి పశుల తొట్టెలో పరుండబెట్టబడ్డారు అని సువార్తల్లో స్పష్టంగా రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ముందుగా దేవదేవుడు, మహామహిమతో నింపబడినటువంటి దేవుడు, అతి పరిశుద్ధుడైన దేవుడు, అత్యున్నత సింహాసనసీనుడు. అయితే సమస్త మానవాళి రక్షణ కొరకు మానవుల పాప శాపాలను కొట్టివేయడానికి దేవుడే ఒక సాదాసీదా మనిషిగా ఈ భూలోకంలో జన్మించారు. ఆయన ఎక్కడ జన్మించారు అని అంటే బెత్లెహేము అనబడేటువంటి ఒక కుగ్రామంలో, ఆనాడు ఎన్నిక లేనటువంటి అల్ప గ్రామంలో ఒక పశువుల పాకలో జన్మించినట్లుగా వాక్య లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఆయన జన్మించాక ఆ అన్ని వసతులు లేవు. పొత్తి గుడ్డలతో ఆయన చుట్టి పశువుల తొట్టెలో పరుండబెట్టినట్లుగా వాక్య లేఖనాలు బయలుపరుస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు మనలాగే ఒక బాలునిగా, ఒక శిశువుగా కన్య అయిన మరియ గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినట్లుగా వాక్య లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఆయన దీనుడుగా, రిక్తునిగా, వాక్యముగా, వెలుగుగా, దైవ కుమారునిగా, మానవునిగా ఈ లోకంలో జన్మించినట్లుగా కూడా వాక్య లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఆయన
బెత్లెహేములో జన్మిస్తారని, నజరేతులో కూడా ఆయన నివసిస్తారు అని వాక్య లేఖనాలు తెలియచేస్తున్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల్లాగా, మనలాగా తల్లిదండ్రులు కలిపి కలిగిన వ్యక్తి కాదు. కన్య అయిన మరియ గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించారని వాక్య లేఖనాలు తెలియజేస్తున్నాయి. పురుషునితో నిమిత్తం లేకుండా ఒక కన్యకగా ఉన్నటువంటి మరియమ్మ గర్భాన పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన జన్మించారు. ఈ భూ ప్రపంచంలో తల్లిదండ్రుల ద్వారానే ప్రతి మనిషి జన్మిస్తారు. స్త్రీ పురుషుల కలయిక ద్వారానే ప్రతి మానవుడు జన్మిస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి జననాన్ని గనక మనం అధ్యయనం చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఈ భూ ప్రపంచములో కన్య గర్భాన జన్మించినట్లుగా, పురుషునితో సంబంధం లేకుండా పరిశుద్ధాత్మ శక్తి చేత జన్మించినట్లుగా లూకా సువార్త 1వ అధ్యాయము 34వ వచనంలో స్పష్టంగా మనం చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారి జననం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు కొందరు ముఖ్యమైన వ్యక్తులు, కొన్ని ముఖ్యమైన ఆధారాలు మనకు వాక్య లేఖనాలు బయలుపరుస్తున్నాయి. ఆయన ఎవరికి జన్మించారు, ఎలా పెరిగారు, ఆయన జన్మించినప్పుడు ఏమేమి జరిగాయి సూచనలు అని గనక మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారి జననములో ఆయనకు జన్మనిచ్చిన తల్లి అయిన మరియ, అలాగే ఈ లోకపరంగా తండ్రిగా తోడు ఉండడానికి యోసేపు, అలాగే గొల్లలు, జ్ఞానులు, దేవుని దూతలు, తూర్పు దిక్కున ఉదయించిన స్టార్, ఇంకా హేరోది మిగతా వారు కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే దేవుడు కన్య అయిన మరియ గర్భాన జన్మించడానికి గల కారణం ఏంటి అనంటే, ఆమె మాత్రమే దేవుని వలన కృప పొందినది. ఆమె గర్భాన యేసుక్రీస్తుగా మానవుడిగా దేవుడు జన్మించాలని సంకల్పించారు కాబట్టి. అంతేకాదు, ఆమె దేవుని యందు భయభక్తు కలిగినటువంటి స్త్రీ, ఆమె నీతిమంతురాలు, ఆమె పరిశుద్ధురాలు అని ఆమె గురించి చరిత్ర తెలియచేస్తుంది, వాక్యము తెలియచేస్తుంది. అలాగే ఆమె కన్యకగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించారు. మరియకు అంతకు ముందే యోసేపు అనే నీతిమంతులతో ప్రదానము చేయబడింది. అయితే అంతవరకు ఏ పురుషుని ఎరుగలేదు. పరిశుద్ధురాలుగా, పవిత్రురాలుగా, నీతిమంతురాలుగా ఉన్నది. యోసేపు కూడా నీతిమంతుడేనని, దేవుని భయభక్తులు కలిగిన వాడని, దావీదు వంశపు వాడని రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు దావీదు వంశంలో గుండా జన్మిస్తారు అని వాక్య లేఖనాలు రాయబడ్డాయి కాబట్టి, యోసేపు ఈ లోకపరంగా మరియకు తోడుగా యేసుకు తండ్రిగా పిలువబడ్డానికి మాత్రమే దేవుడు యోసేపును ఏర్పాటు చేసుకున్నారు. అందుకనే అతని వంశము దావీదు వంశము, యేసు దావీదు వంశంలో గుండా వస్తాడు అనే చెప్పబడిన లేఖనాలు నెరవేర్పు జరగడానికి యేసయ్యకు తండ్రిగా యోసేపును ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే
దేవుని దూతలు మొట్టమొదట క్రీస్తు జననం గురించి గొల్లలకు సువార్తను ప్రకటించినట్లుగా తూర్పు దిక్కున స్టార్ ముగ్గురు జ్ఞానులను దేవుని యొద్దకు నడిపించినట్లుగా మన వాక్యంలో చూస్తాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి. తర్వాత గొల్లలు జ్ఞానులు యేసయ్యను దర్శించుకొని వారి హృదయానందముతో ఉప్పొంగినట్లుగా కూడా వాక్య లేఖనాలు తెలియజేస్తాయి. దేవుని దూతలు గొల్లలకు చెప్పగానే గొల్లలు అక్కడ విధేయత చూపి యేసుని కలుసుకోవడం అనేది ఎంతో విధేయతను కనపరుస్తుంది. ఇదే వార్త హేరోదుకి తెలిసిన అతను అవిధేయుడై ఉన్నాడు. ఇంకా యేసుక్రీస్తుని చంపాలని ప్రయత్నం చేశాడు. సో ఈ విధంగా క్రీస్తు జనంలో కొన్ని ముఖ్యమైన పాత్రధారులు, కొన్ని ముఖ్యమైన సూచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకంలో జన్మించారు, ఎందుకు మానవునిగా ఒక దేవుడు ఈ లోకానికి దిగి రావాలి, ఆకాశంలో ఉండే లేదా పరలోకంలో ఉండే ప్రతి దానిని శాసిస్తే ఈ భూలోకంలో అన్ని జరుగుతాయి కదా. దేవుడే స్వయంగా పనిగట్టుకొని మనిషిలాగా వచ్చి అందరి మధ్య నివసించాల్సిన అవసరం ఏముంది? ఆ పశుల పాకలో పశుల తొట్టెలో పరుండబెట్టాల్సిన అవసరం ఏమున్నది? సమస్త మానవాళి రక్షణ కొరకు శ్రమపరచబడాల్సిన అవసరం ఏమున్నది? సిలువలో ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం ఏమున్నది అనేటువంటి ఆలోచనలు మనందరికీ వస్తూ ఉంటాయి. ఆయన పరలోకమందు నుండి మాట ద్వారా సృష్టి అంతటిని కలుగ చేసిన వాడు. అయితే మనిషి తన స్వాస్థాలతో సృజించుకున్నాడు ఎంతో ఇష్టము కాబట్టి. ఆ మనిషి ఏమేమైతే కోల్పోయాడో ప్రారంభంలో ప్రథమ ఆదాము ద్వారా ఆ సమస్తాన్ని మరలా తిరిగి ఇవ్వడానికి ఆయన పరలోకంలో ఉండి కార్యాలు చేయాలనుకోలేదు, కానీ భూమి మీదకి వచ్చి అన్ని విషయాల్లో మాదిరి చెప్పాలి అని సంకల్పించారు. దేవుని యొక్క ప్రేమ మానవుని పట్ల ఎంత ఉన్నతమైనదో తెలియపరచడానికి యేసు క్రీస్తు ప్రభువారి లోకంలో జన్మించారు. వాక్యం మనం చదివినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుండి 35 వచనాలు, మత్తయి సువార్తలో కూడా మనము 18వ వచనం నుంచి చదువుకుంటే ఈ విధంగా సువార్తలలో యేసుక్రీస్తు ప్రభువారి జననం ఎలా ఉన్నదో, ఎలా జరిగిందో అన్ని విషయాలు స్పష్టంగా రాయబడి ఉన్నాయి. ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు, ఎందుకు జన్మించాల్సి వచ్చింది అనే విషయాలన్నీ స్పష్టంగా రాయబడి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవాళి రక్షణ కొరకు, పాపులమైన మనందరి రక్షణార్థమై ఆయన భూలోకంలో జన్మించినట్లుగా వాక్య లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మత్తయి సువార్త 1:21 వచనం, పాపులను పరిశుద్ధులుగా చేయటానికి, నీతిమంతులుగా చేయటానికి, దేవుని వారసులుగా మలచడానికి, ఈ భూమి మీద నివసిస్తూ కూడా పరలోక ఆనందాన్ని అనుభవించడానికి, ఉచితముగా మనకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించడానికి దేవుడే యేసుక్రీస్తుగా నరునిగా ఈ లోకంలోనికి జన్మించారు. అయితే మొట్టమొదట గబ్రియేలు అనబడేటువంటి దేవుని దూత మరియకు ప్రత్యక్షమై, మరియా భయపడకుము, నీవు దేవుని వల్ల కృప పొందితివి, నీ గర్భాన దేవుడే నరుడిగా జన్మించబోతున్నారు, ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరగబోతున్నది, ఆయన ప్రభు దృష్టికి గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడుగా ఈ భూమి మీద జీవిస్తారు అని చెప్పడం జరిగింది. ఆయనకు యేసు అని పేరు పెట్టు అని కూడా దూత తెలియచేయడం జరిగింది. యేసు అనంటే రక్షకుడు, క్రీస్తు అనంటే అభిషక్తుడు, యేసు క్రీస్తు అనంటే పైనుండి దేవుని యొద్ద నుండి పంపబడిన వాడు, దైవ కుమారుడిగా పంపబడినటువంటి వాడు.
అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా ఎందుకు ఈ లోకానికి వచ్చారు అని గనుక ఆలోచన చేస్తే, ఆయన ప్రజలకు ఆయనను అంగీకరించిన వారికి ఇమ్మానుయేలుగా తోడుండడానికి వచ్చారని మత్తయి సువార్త 1:22, 23లో రాయబడినది. సాతాను క్రియలను లయపరచడానికి ఈ లోకంలో జన్మించారు అని, తన ప్రజలకు సమాధానమును అనుగ్రహించడానికి ఈ లోకంలో జన్మించారు అని, ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నారు అని, ఆత్మీయులకు క్రైస్తవులకు ఆయన అంగీకరించిన వారికి అన్ని విషయాల్లో మాదిరిగా ఉండడానికి ఈ లోకానికి దిగివచ్చారు అని, ఇశ్రాయేలుకు మహిమగా అన్యజనులకు వెలుగుగా ఉండడానికి లోకానికి దిగివచ్చారు అని వాక్య లేఖనాలు తెలియజేస్తున్నాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు దిగివచ్చారు, ఎందుకు జన్మించారు ఇక్కడ అనంటే పరిచర్య చేయడానికి, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి ఆయన లోకంలో జన్మించారు. పాపుల కొరకు ఈ లోకంలో మరణించడానికి ఆయన ఈ లోకంలో జన్మించారు. తన ప్రజలను ఏలుబడి చేయటానికి, అనేకులను పరలోక మార్గాన్ని నడిపించడానికి ఆయనే ఒక పరలోకానికి మార్గంగా ఈ లోకంలో జన్మించినట్లుగా వాక్య లేఖనాలు తెలియజేస్తున్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో జన్మించింది మనందరి పాపాల నిమిత్తం చనిపోవడానికి, మరణించడానికి అనేది మాత్రం మర్చిపోకూడదు. మనుషులందరూ జన్మించేది బ్రతకటానికి. జన్మించిన దగ్గర నుంచి ఏమి చేసి బ్రతుకుదామా అని ఆలోచిస్తాడు మానవుడు. కానీ నా యేసు జన్మించింది మనందరి పాప దోషాలను బట్టి మరణించడానికి అని స్పష్టంగా ఈ రోజున గ్రహించాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని గనక మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క ప్రేమను స్వయంగా ప్రజలకు తెలియపరచడానికి. ఇంకా మరి ముఖ్యమైనటువంటి ఆ కారణం ఏంటి అనంటే, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుంచి గనక మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి పంపబడ్డారు, ఎందుకు ఈ లోకంలో జన్మించారు అని గనక మనం ఆలోచన చేస్తే, అందుకు చక్కని ఆ సమాధానము మనము యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1 నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుని నామానికే సమస్త మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువు లోకానికి ఎందుకు పంపబడ్డారు? ఆయన ఈ లోకంలో జన్మించడానికి, మానవునిగా జన్మించడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి? తండ్రి ఉద్దేశం ఏంటి అనంటే, ఆయన ఈ భూమి మీద అనేకమైన గొప్ప కార్యాలు చేసి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రి దేవుణ్ణి మహిమపరచడానికి ఈ లోకానికి ఆయన పంపబడ్డారు. సువార్తను ప్రకటించడానికి, పరిచర్య చేయడానికి, దుఃఖించుచున్న వారిని ఓదార్చడానికి, ఆయనను అంగీకరించి శ్రమలలో సమస్యల్లో నలిగిపోతున్న వారికి సమాధానం ఇవ్వడానికి, వారికి తోడుగా ఉండడానికి, వారిని బలపరచడానికి, వారిని ధైర్యపరచడానికి, వారిని ఓదార్చడానికి ఈ లోకానికి పంపబడ్డారు. మరొక ముఖ్యమైన విషయం, దేవుని యొక్క ప్రతిదండన దినము గురించి ప్రకటించడానికి కూడా ఈ లోకానికి ఆయన పంపబడ్డారు. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా శిష్యులకు దేవుని యొక్క ప్రతిదండన
దినమునకు అంటే యుగ సమాప్తికి జరగబోయే సూచనలు చెప్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించడానికి అనేకమైన కారణాలున్నాయి. అనేకమైన కారణాలున్నాయి. ఇంకా మనము వాక్యాన్ని బాగా లోతుగా పరిశీలన చేస్తే సంఖ్యాకాండము 24వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో రాయబడినటువంటి మాటలను ఈ రోజున మనం ధ్యానించుకున్నట్లయితే అక్కడ ఎంతో ఆత్మీయ అర్థంతో కూడినటువంటి క్రిస్మస్ సందేశము దేవుడు మన కొరకు సిద్ధపరిచున్నారు. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త, అతడు పరవశుడై కనులు తెరచిన వాడే సర్వశక్తుని దర్శనము పొందును. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున చూచుచున్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులనందరిని నాశనమిచ్చేను. బిలాము ప్రవక్త క్రీస్తు జననానికి కొన్ని వేల సంవత్సరాల ముందే యేసుక్రీస్తు ప్రభువారు యాకోబు సంతానంలో గుండా జన్మించబోతున్నారు, ఆయన వెలుగుగా ఈ లోకానికి పంపబడబోతున్నారు అని, ఆయన వచ్చి తన ప్రజలను ఇశ్రాయేలును ఏలుబడి చేస్తాడు, పరిపాలిస్తాడు అని, అలాగే ఆత్మ కార్యాలను దైవ కార్యాలను అడ్డుకుంటున్న వారిపై తన రాజ్యదండాన్ని జులిపిస్తాడు అని, వారిని కొడతారు అని, వారిని నశింపచేస్తాడు అని వాక్య లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఆత్మీయ అర్థం ఏమిటి అని అంటే, యాకోబులో నక్షత్రము ఉదయించును అని, రాజదండం ఇశ్రాయేలులో లేచును అని అంటే, యాకోబు అని అంటే లోకానికి సాదృశ్యం. యాకోబుని జ్ఞాపకం చేసుకుంటే యాకోబు అనే పేరుకు అర్థము మోసగాడు. ఈ లోకంలో మోసం ఉన్నది, పాపముతో కూడి ఉన్నది ఈ లోకం. ఆ యాకోబు మారు మనసు పొందక ముందు, ఇశ్రాయేలుగా మార్చబడక ముందు రక్షణ లేని వ్యక్తిగా, మారు మనసు లేని వ్యక్తిగా, లోకానుసారమైన వ్యక్తిగా, లోకానికి సాదృశ్యంగా చెప్పబడుతూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించబోతున్నారు అని. ఆయన జన్మించింది లోకంలోనే కావచ్చు, ఆయన పరిపాలించేది, ఆయన ఓదార్చేది, ఆయన ధైర్యపరిచేది, ఆయన బలపరిచేది తన సొత్తైన ప్రజలనే. అందుకే రాజదండము ఇశ్రాయేలును లేచును అంటే, రాజదండము అనంటే పరిపాలనకు, అధికారానికి సాదృశ్యం. నక్షత్రం అంటే యేసుక్రీస్తుకు సాదృశ్యం. నక్షత్రం యాకోబులో ఉదయించినంటే ఆయన లోకములో ఉదయించబోతున్నారు, లోకంలో జన్మిస్తారు అని. రాజదండం ఇశ్రాయేలులో నుండి లేచును అని అంటే ఆయన ఈ లోకంలో జన్మించాక ఆయనను ఎందరైతే అంగీకరిస్తారో వాళ్ళందరిపై ఆయన పరిపాలన చేయడానికి. ఇశ్రాయేలీలు అనంటే రక్షించబడిన వారికి సాదృశ్యం. ఎందుకనంటే యాకోబు తన పాపాలని ఒప్పుకొని దేవుని చేత రక్షించబడిన వ్యక్తిగా, మారు మనసు పొందిన వ్యక్తిగా ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. కాబట్టి ఇశ్రాయేలీలు అంటే రక్షించబడిన వారు, ఆత్మీయులు అని అర్థం, దేవుని సొత్తైన ప్రజలు అని అర్థం. ఆయన తన ప్రజలను మాత్రమే ఏలుబడి చేస్తారు. అంతేకాదు ఆయన ఈ లోకంలో జన్మించి అనేకులకు రక్షణ సాధనంగా వాడబడి రక్షణను అనుగ్రహించి తర్వాత చేసేటువంటి మరొక ముఖ్యమైనటువంటి ఆ యొక్క పని ఏమిటి అనంటే సాతాను క్రియలను లయపరచడం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించింది రక్షణ కొరకు, పాపులను రక్షించుటకు. రెండో ప్రాముఖ్యమైనది సాతానుడి క్రియలు లయపరచడానికి. యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది, లోకంలో దేవుడు జన్మిస్తారు, కానీ ఇశ్రాయేలును పరిపాలన చేస్తాడు. అలాగే మోయాబీలను, కలహవీరులందరినీ
నాశనం చేస్తాడు. అంటే మోయాబీలు అన్న, కలహవీరులు అన్న సాతానుడికి, సాతాను సంబంధులకు సాదృశ్యం. ఆ సాతాను క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి పంపబడ్డారు అని ఈ రోజున దీని ద్వారా మనం అర్థం చేసుకోవాలి. యేసే జన్మించక ముందే ఇవి జరగబోతున్నాయి అని బిలాము ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచింపచేశారు. పరిశుద్ధాత్మ వశములోనికి వెళ్ళి ఈ ప్రవచనం పలికినట్లుగా వాక్య లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఆయన చూచుచున్నట్టుగా, ప్రస్తుతము చూచుచున్నట్టుగా లేరు అని చెప్పబడిన దానిలో అర్థం ఏంటంటే, ఈరోజు మనకు తెలియపరుస్తున్న ఆత్మీయ అర్థం, ఇప్పటి వరకు రక్షణ లేని వారి గురించి చూచి చూడనట్లుగా ఉన్నాడేమో. అయితే ఇక మీదట ఆయన చూసి చూడనట్లుగా ఉండడట. ఇక ఆయన తన చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆకర్షించుకొని వారి జీవితాల్లో కార్యాలు చేయటానికి, వారిని రక్షణలోనికి రాకుండా చేస్తున్న సాతానికి లయపరచడానికి దేవుడు కార్యాలు చేయబోతున్నారు. అపోస్తుల కార్యంలో చెప్పబడినట్లుగా దేవుడు ఆనాటి అజ్ఞాన కాలంలో ఉన్నట్టుగా కాకుండా అందరూ అంతటా మారు మనసు పొంది దేవుడు అనుగ్రహించిన రక్షణ పొందుకోవాలని ఆయన ఇప్పుడు ఉన్నారు అని వాక్య లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఇప్పటి వరకు దేవుడు నువ్వు రక్షణ లేకపోయినా, బాప్తిస్మ అనుభవం లేకపోయినా, పరిశుద్ధాత్మ అనుభవం లేకపోయినా, అవిధేయులుగా ఉన్నా చూసి చూడనట్లుగా ఉన్నాడేమో. కానీ ఇక యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి రాబోతున్నారు కాబట్టి ఆయన ఇక చూసి చూడనట్లుగా ఉండటం కాదు. ఆయన ఇక అందరూ మారు మనసు పొందాలి అనేటువంటి ఉద్దేశముతో అనేకులను ఆకర్షించుకునేట్లు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. దేవుని చెంతకు రాకుండా చేస్తున్న అపవిత్రాత్మలను, అటు క్రియలను లయపరచబోతున్నారు. అయితే ఈ రోజున ప్రవచనాత్మక సందేశం, ఇప్పటి వరకు చూచి చూడనట్లుగా ఉన్నారేమో, ఇక మీదట చూసి చూడనట్లుగా దేవుడు ఉండబోవటం లేదు. స్ట్రిక్ట్ గా ఆయన కార్యాలు దేవుడు చేయబోతున్నారు. కాబట్టి ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి జన్మలో పాపమున్నది. నేను ప్రకటించుచున్న నా యేసు జన్మలో పాపమే లేదు. ఆయనలో ఏమాత్రం అపవిత్రత లేదు, పాపము లేదు. ఆయన పుట్టుక పరిశుద్ధంగా ఉన్నది. ఆయన జీవించినంత కాలం ఆయన బ్రతుకు పరిశుద్ధంగా ఉన్నది. టోటల్ గా అతి పరిశుద్ధునిగా ఆయన ఈ లోకంలో జీవించారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు ఏ క్రిస్మస్ జరుపుకుంటున్నావు? యేసుక్రీస్తు నీ హృదయంలోనికి ఆహ్వానించావా? ఆయన నీ కొరకే ఈ లోకంలో జన్మించారు. ఆ పరలోక వైభవాన్ని, మహిమనంతటిని విడిచి నీ కొరకు మాత్రమే ఈ లోకంలో జన్మించారు. నీ హృదయంలో ఉదయించాలని ఆయన ఎదురు చూస్తున్నారు. ఆయన రక్షణను స్వీకరించడానికి నువ్వు సిద్ధమా? ఆయన నీ హృదయంలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఇంతకాలము ఎంతో ఆలస్యం చేసావు, సమయాన్ని వృధా చేసావు, రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావు. అయితే ఈ రోజున నా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. నేను జన్మించింది, నా మహిమని విడిచింది నీ కొరకే అని దేవుడి రోజున మాట్లాడుతున్నారు. త్వరగా ఆయన చేతిలోనికి రా. అలాగే ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైన దేవుని బిడలారా, రక్షించబడిన వారలారా, క్రీస్తుని కలిగి ఉన్న నీవు నిజమైన రక్షణ ఆనందాన్ని కలిగి ఉన్నావా? నీవు రక్షించబడితే ఆనందము నీవు కలిగి ఉండాలి ఖచ్చితంగా. మరి ఆ ఆనందం నీకు లేదు అనంటే ఏవో లోపాలు నీలో ఉండి ఉంటాయి. రక్షణను కలిగి ఉన్నందుకే మనము అత్యానంద భరితులం అవ్వాలి. ఆ రక్షణ ఆనందము ఈ లోకంలో ఎదురయ్యేటువంటి సమస్యలు, క్లిష్టతరమైన పరిస్థితులను బట్టి కోల్పోకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా, ఎన్ని శ్రమలు మన ఎదుట ఉన్నా, దేవుడు మనకిచ్చిన రక్షణ ఆనందాన్ని మాత్రం మనం కోల్పోకూడదు. అన్నిటికంటే
ప్రాముఖ్యమైనది రక్షణ. అనేక మంది క్రీస్తు నిజమైన దేవుడని అంగీకరించిన గుడ్డివారిగా ఉన్నారు. కానీ ఈ రోజున దేవుని కృప పొందుకున్న వారముగా నీవు నేను నిలిచి ఉన్నాం. మరి దేవుడిచ్చిన రక్షణ ఆనందాన్ని నీవు నీ కుటుంబమే అనుభవిస్తున్నారా? ఇతరులకు ఆ రక్షణ ఆనందాన్ని పంచడానికి ఆశపడుతున్నారా? ఈ సంవత్సరం నీ జరుపుకున్న క్రిస్మస్ క్రీస్తును కలిగి ఉండి, క్రీస్తును ఆరాధిస్తూ, క్రీస్తుని సేవిస్తూ జరుపుకుంటున్నారా? క్రీస్తు లేని క్రిస్మస్‌ని మీరు జరుపుకుంటున్నారా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా దేవుని పేట మనవి చేస్తున్నాను. దేవుడు నిన్ను పరిశుద్ధపరచడానికి నీ హృదయంలోనికి ఆయన వచ్చి నిన్ను పరిశుద్ధపరిచి ఆయన రాకడ కొరకు సిద్ధపరచడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన నీ కొరకే ఈ లోకంలో జన్మించారు, వేరెవరి కొరకు కాదు. ఇంకను నీ వైపు ఆయన గాయపడిన చేతులు చాపబడుతున్నాయి. ఆయన లోకంలో జన్మించింది నీ కొరకే, నీ కొరకే ఆయన సిలువలో ప్రాణం పెట్టారు. నీకు రక్షణ ఇవ్వడానికి. మరి ఆ రక్షణ పొందుకోవడానికి ఇంకా ఆలస్యం ఎందుకు? త్వరపడు. దేవుడు అనుగ్రహించి ఉచిత రక్షణను పొందుకో. ఆ రక్షణ ఆనందాన్ని నీవు కూడా అనుభవించు. రక్షించబడి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వారలారా, మీరు కలిగి ఉంటున్న ఈ ఆత్మీయ ఆనందాన్ని యేసు ఎవరో తెలియని వారికి క్రీస్తు జన్మ గురించి, ఆయన మరణం గురించి, త్యాగం గురించి ప్రకటించి వారు కూడా క్రీస్తులో ఆనందించేటట్లుగా ప్రయాసపడండి. ఈ క్రిస్మస్ సందేశం మనందరి హృదయాల్లో నూతన ఆనందాన్ని కలిగచేయునుగాక, ఒక నూతన ఉజ్జీవాన్ని కలిగచేయునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలు వందనాలు, స్తోత్రాలు. మా నాయన, మీరిచ్చిన శ్రేష్టమైన ఈ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఈ క్రిస్మస్ సందేశం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు వందనాలు. తద్వారా మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకున్నాను. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క కృపా సమాధానములు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబాలకు, మీరు చేయించిన దేవుని పరిచర్యకు, మీరు చేయించిన పనులన్నిటిలో నా దేవుడు తోడుండును గాక. ఆమేన్.